హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బాట్స్ ఆదిలాబాద్ ఛానల్. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, అన్న మీ దగ్గర ఉన్న ఆస్ట్రేలియన్ ప్యారెట్ బడ్జీస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపించండి. నేను ఈరోజు మీతో నా దగ్గర ఉన్న ఆస్ట్రేలియన్ ప్యారెట్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు షేర్ చేస్తాను. నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు ఇచ్చి 19 రోజులు ఈ నెలలోనే నేను 1వ తారీఖు నాలుగు బ్రీడింగ్ బాక్సెస్ కుండలు పెట్టాను అన్ని బర్డ్స్కి. ఈరోజు 19 రోజుల తర్వాత నేను మీకు ఆస్ట్రేలియన్ ప్యారెట్ బడ్జీస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను. చూద్దాము ఎన్ని కుండలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయని. చిక్స్ అయితే రావు, ఎందుకంటే మనం కుండలు ఇచ్చి 19 రోజులయా. చిక్స్ అయితే ఇప్పుడు రావు, ఎగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని కుండలో ఎగ్స్ ఉన్నాయి అది మీకు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ టైం ఒకవేళ నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీకు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఇంకా బర్డ్స్కి మనం ఎలాంటి బ్రీడింగ్ బాక్సెస్ స్టార్ట్ చేయాలి, ప్రతిదీ మీరు చూపిస్తున్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను నా దగ్గర ఉన్న ప్రతి బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు ఎవ్రీ ఫ్రైడే బ్రీడింగ్ ప్రోగ్రెస్ నేను వీడియోస్ నేను పెడుతుంటాను. ఇప్పుడు ఈ ఫ్రైడే నేను మీకు ఆస్ట్రేలియన్ ప్యారెట్ బడ్జీస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. వచ్చే ఫ్రైడేలో మీకు కాక్టైల్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, జావా స్పారో, ఫించెస్, ఇంకా అల్బినో కాక్టైల్, ఇది ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ ప్రతి ఫ్రైడే నేను షేర్ చేస్తాను. వీడియోని చూస్తుండండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా మంది వీడియోని లాస్ట్ వరకు చూడకుండా మంది ఇలా కామెంట్ చేస్తుంటారు, అన్న అది ఏమి. అందుకోసం ఒకవేళ వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం పోయిన బర్డ్స్ కాలనీలో పోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎన్ని కుండలలో ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని కుండలలో ఎగ్స్ లేవు, బ్రీడింగ్ ప్రోగ్రెస్, ఇంకా ఎన్ని కుండలలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అది మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పోయినాం నా యొక్క బడ్జీస్ కాలనీలో. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఇప్పుడు నా యొక్క బడ్జీస్ బ్రీడింగ్ కాలనీలో. ఇందులో మొత్తం 60 పేర్స్ ఉన్నాయి. ఇంకా నేను 72 కుండలు దీనిలో పెట్టాను. ఎప్పుడైనా మనం బర్డ్స్కి కాలనీలో బ్రీడింగ్ తీసుకున్నప్పుడు పేర్స్ కన్నా ఎక్కువగా కుండలు పెట్టాలి. చాలామంది 10 పేర్స్ ఉంటే 5 పేర్స్ ఉంటే 5 పేర్కి 5 కుండలే పెడతారు, 10 పేర్స్కి 10 కుండలు పెడతారు. అట్లా పెట్టకూడదు, పేర్స్ కన్నా ఎక్కువగా కుండలు పెట్టాలి. ఇప్పుడు మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. మనం స్టార్ట్ చేద్దాం 1వ నెంబర్ కుండకి వెళ్ళి. ఇదిగోండి 1వ నెంబర్ కుండ మీద ఉన్నది చూపిస్తాను. ఇందులో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇందులో మొత్తం 3 ఎగ్స్ ఉన్నాయి 1వ నెంబర్ కుండలో. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు, ఎందుకంటే నా దగ్గర ఫీమేల్ 6-7 ఎగ్స్ ఇలా వేస్తాయి. 2వ నెంబర్ కుండలో చూడండి ఇంకా ఫీమేల్ ఎగ్స్ అనేది వేయలేదు. ఇప్పుడు చూద్దాము 3వ నెంబర్ కుండలో మొత్తం 72 కుండల్స్ ఉన్నాయి. మీరు చూడండి బ్రీడింగ్ ప్రోగ్రెస్. ఫీమేల్ అయితే బయటకు వచ్చేసింది 3వ నెంబర్ కుండకి వెళ్ళి. ఇదిగోండి దీనిలో మొత్తం 3 ఎగ్స్ ఉన్నాయి, కానీ ఒక ఎగ్స్ పలిగిపోయినట్టు ఉన్నాయి చూడండి. 2 ఎగ్స్ ఉన్నాయి, ఒకటైతే పలిగిపోయింది ఎగ్స్, అంటే ఫీమేల్ పలగొట్టేసిందో లేకపోతే వేరే ఫీమేల్స్ వాటి యొక్క ఎగ్స్ని పలగొట్టేసింది చూడండి 3వ నెంబర్ కుండలో. ఇప్పుడు చూద్దాం 4వ నెంబర్ కుండలో. దీనిలో చూడండి దీనిలో మొత్తం ఎగ్స్ అనేవి పలగొట్టేసాయి చూడండి. ఫీమేల్స్ చూడండి ఫైటింగ్ చేసుకున్నట్టు ఉన్నాయి, ఎగ్స్ అన్నీ పలిగిపోయినాయి దానిలో. ఇప్పుడు చూడండి 5వ నెంబర్ కుండలో చూడండి ఎల్లో హెడ్ ఫీమేల్ చూడండి కొబాల్ది, దాని కింద ఎగ్స్ ఉన్నాయి, ఫీమేల్ దొరకలేదు. ఇప్పుడు చూద్దాం 6వ నెంబర్ కుండలో చూద్దాం మనం, ఎందుకంటే ఫీమేల్ ఎక్కువ డిస్టర్బ్ చేయను, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ ఇది, అందుకోసము. ఇదిగోండి దీనిలో కూడా సేమ్ కలర్ ఫీమేల్ ఉన్నాయి చూడండి. దీని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి దీని కింద 2 అయితే ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఎగ్స్ ఉండవచ్చు, మనకు 2 అయితే కనిపిస్తున్నాయి. 7వ నెంబర్ కుండలో చూడండి చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నాయి చూడండి. దీని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి, 2 అయితే కనిపిస్తున్నాయి, ఇంకా ఎగ్స్ ఉండొచ్చు. ఇదిగోండి దీనిలో మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి ఈ కుండలో చూడండి 8వ నెంబర్ కుండలో. ఇప్పుడు చూడండి 9వ నెంబర్ కుండలో లుటినో ఫీమేల్ ఉన్నది. ఇదిగోండి రెడ్ ఐస్ లుటినో ఫీమేల్ ఉన్నది. దాని కింద చూద్దాం ఎన్ని ఎగ్స్ ఉన్నాయో. ఇది నా పాత ఫీమేల్, ఇది భయపడదు, ఎందుకంటే నా ఫస్ట్ టైం బ్రీడింగ్ చేసిన ఫీమేల్ అది. ఇప్పుడు నెంబర్ 10 కుండ చూడండి చాలా మంచి కలర్ చూడండి, క్లియర్ విన్స్ ఫీమేల్ ఉన్నది చూడండి. దాని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి దీనితో 5 ఎగ్స్ ఉన్నాయి ఈ కుండలో అయితే, చాలా మంచి ప్రోగ్రెస్. ఇదిగోండి 12వ నెంబర్ కుండ, దీనిలో ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు. 13వ నెంబర్ దీనిలో కూడా ఎగ్స్ వేయలేదు. ఇప్పుడు చూద్దాము 14వ నెంబర్లో. ఇదిగోండి దీనిలో కూడా ఫీమేల్ ఉన్నాయి చూడండి. ఫీమేల్ ఒక కలర్ చూడండి చాలా మంచి కలర్లో, దానిలో ఎగ్స్ కూడా ఉన్నాయి 5 వరకు. 10వ నెంబర్ కుండలో ఎగ్స్ లేవు. ఇప్పుడు చూడండి 16వ నెంబర్ కుండ, దీనిలో కూడా ఎగ్స్ లేవు. 17వ నెంబర్లో కుండలో చూద్దాము, దీనిలో కూడా చూడండి ఎగ్స్ మొత్తం పలగొట్టేస్తాయి, ఫైటింగ్ చేసుకున్నాయి, దీనిలో కూడా మొత్తం ఎగ్స్ పలిగిపోయినాయి. ఇప్పుడు చూద్దాం 18వ నెంబర్ కుండ. ఇదిగోండి దీనిలో కూడా లుటినో ఫీమేల్ అడైస్ చూడండి బయటికి వచ్చేసింది. దీనిలో కూడా ఎగ్స్ పలిగిపోయినాయి చూడండి, పలగొట్టేసినాయి మొత్తం.
18లో 19 నెంబర్ కుండలో చూద్దాము. దీనిలో ఎగ్స్ వేయలేదు. 20 నెంబర్ కుండలో చూద్దాము. దీనిలో ఏమున్నదో. దీనిలో చూడండి మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి చూడండి. ఎగ్స్ కూడా ఎగ్స్ అని ఫర్టైల్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూద్దాము 21 నెంబర్ కుండ. దీనిలో ఎగ్స్ వేయలేదు. 22 నెంబర్ కుండలో చూద్దాము. దీనిలో కూడా చూడండి ఎగ్స్ పలా కొట్టేశాయి. ఇంకొక ఫీమేల్ ఇంకా ఎగ్స్ వేసేసింది. ఎగ్ పల చాలా ఫైటింగ్ చేసినట్టు ఉన్నాయి ఇది కుండలో. ఇప్పుడు చూద్దాం 23 నెంబర్ కుండలో చూద్దాము. దీనిలో చూడండి ఇది హ్యాండ్ టైమ్ చేసిన ఫీమేల్, చాలా మంచిది ఇది పైడ్, అది కూడా ఎగ్స్ పై పొదుగుతుంది. ఇప్పుడు 24 నెంబర్ కుండ చూద్దాము. దీనిలో ఎగ్స్ వేయలేదు. 25 నెంబర్ కుండ. దీనిలో 3 ఎగ్స్ వచ్చేసాయి చూడండి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. 26 నెంబర్ కుండ. దీనిలో కూడా చూడండి పైడ్ ఫీమేల్ ఉన్నది. దాని కింద కూడా చూడండి ఎగ్స్ ఉన్నాయి. 27 నెంబర్ కుండలో చూద్దాము. దీనిలో ఒక ఎగ్ వచ్చేసింది. ఇప్పుడు 28 నెంబర్ కుండ కింద లైన్లో ఇది కూడా ఫీమేల్ బయటికి వచ్చేసింది. మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి ఎగ్స్ అయితే. ఇప్పుడు 29 నెంబర్ కుండ చూద్దాము. దీనిలో కూడా చూడండి ఎల్లో హెడ్ ఫీమేల్ ఉన్నది, కోబాల్ట్ బ్లూ కోబాల్ట్ ఫీమేల్, దాని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 30 నెంబర్ కుండలో చూద్దాము. దీనిలో చూడండి మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. దీనిలో కూడా ఫైటింగ్ చేసుకున్నాయి చూడండి. 2 ఎగ్స్ అయితే పలిగిపోయినాయి దీనిలో కూడా. ఇప్పుడు 31 నెంబర్ కుండలో చూద్దాము. దీనిలో 3 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. 32 నెంబర్ కుండ. దీనిలో కూడా చూడండి ఫీమేల్ ఉన్నది. ఎగ్స్ పై కూర్చుండి సేమ్ బ్లూ కోబాల్ట్ది ఎల్లో హెడ్ది ఎగ్స్ పై కూర్చుండి పొదుగుతుంది. ఇప్పుడు 33 నెంబర్ కుండలో చూడండి. దీనిలో చాలా మంచి ఫీమేల్ చూడండి. దీనికి కూడా ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఫీమేల్ కింద ఎగ్స్ ఉన్నాయి 33లో కూడా. ఇప్పుడు చూద్దాం 34 నెంబర్ కుండ. ఇది అల్బినో ఫీమేల్, అది కూడా బయటికి వచ్చేసింది. 2 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్స్ ఇవ్వచ్చు. చాలా వరకు ఫీమేల్స్ ఫైటింగ్ చేసుకున్నాయి. అందుకోసం చాలా ఫీమేల్స్కి చూడండి ఫెదర్స్ వెళ్ళి ఉన్నాయి. దీనిలో కూడా మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి. 35లో కుండనంలో. 36 కుండలో చూడండి 2 ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం 37 చూడండి. ఈ కుండలో చూడండి మీరు 2 ఫీమేల్స్ కలిసి ఎగ్స్ ఇస్తున్నాయి చూడండి. దీనిలో ఒకటి పైడ్ది ఉన్నది, ఒకటి బ్లూ కలర్ చూడండి. 2 ఫీమేల్స్ ఉన్నాయి. ఇవి 2 ఫీమేల్స్ కలిసి ఎగ్స్ ఉన్నాయి. వేరే కుండలో ఫీమేల్స్ ఫైటింగ్ కూడా చేసుకుంటున్నాయి, ఎగ్స్ పలా కొట్టేస్తున్నాయి. కానీ ఇక్కడ చూడండి ఈ కుండలో 37లో 2 ఫీమేల్స్ కలిసి ఎగ్స్ ఉన్నాయి. 38లో చూడండి అల్బినో ఫీమేల్. దీన్ని కూడా చాలా ఫైటింగ్ చేసుకుని చూడండి. మొత్తం ఫెదర్స్ వెళ్ళిపోయినాయి. ఇలా ఫీమేల్ ఎంత వీక్ అయిపోయింది చూడండి. ఫైటింగ్ బాగా చేసుకుంటున్నట్టున్నాయి. చూద్దాం ఇవి ఎగ్స్ వేసిందో ఇంకా ఎగ్స్ వేయలేదు. 38లో 39 కుండలో చూద్దాము. దీనిలో చూడండి ఎగ్స్ పలా కొట్టేస్తున్నాయి. ర్యాంబో ఫీమేల్ చూడండి. ఫీమేల్ ఒక కలర్ చూడండి మీరు. ర్యాంబో ఫీమేల్ ఇది. ఎగ్స్ అయితే మొత్తం పలా కొట్టేసినాయి. ఈ ఫీమేల్ ఎగ్స్ ఉండొచ్చు, లేక వేరే ఫీమేల్ ఎగ్స్ని ఇది పలా కొట్టి ఈ కుండలో కూర్చున్నదేమో. కన్ఫర్మ్ చెప్పలేము ఎవరి ఎగ్స్ అని. కానీ చూడండి ఎగ్స్ అయితే మొత్తం పలిగిపోయినాయి. 39లో 40లో చూద్దాము. 40లో చూడండి ఇది బ్లూ సిరీస్ ఫీమేల్, అది కూడా ఎగ్స్ పై కూర్చుండి ఉన్నట్టున్నది, పొదుగుతుంది ఎగ్స్ని. అదో ఎగ్స్ ఉన్నాయి చూడండి. దాని కింద కూడా కొన్ని ఎగ్స్ పలిగిపోయినాయి, కొన్ని ఎగ్స్ ఉన్నాయి. 41 కుండలో చూద్దాము. దీనిలో ఎగ్స్ వేయలేదు. 42 కుండలో చూద్దాము. దీనిలో కూడా ఎగ్స్ వేయలేదు. ఇప్పుడు చూద్దాం 43వ నెంబర్ కుండలో చూద్దాము. దీనిలో కూడా ఎగ్స్ వేయలేదు. 44వ నెంబర్ కుండ. దీనిలో చూడండి దీనిలో చాలా ఎగ్స్ ఉన్నాయి. దీనిలో మొత్తం 7 ఎగ్స్ ఉన్నాయి. 7 ఎగ్స్లకి చూడండి ఒక ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ ఉన్నది. అది మొత్తం బ్లాక్ కలర్లో అయిపోతుంది చూడండి. అంటే అది ఎగ్స్ డ్యామేజ్ అయినట్టు ఉన్నది, అందువల్ల బ్లాక్ కలర్లో వచ్చేసింది. ఇదిగోండి ఈ ఎగ్స్. ఇది నేను తీసి పాడేస్తాను, ఎందుకంటే ఇది ఇలాగే ఉంచితే లాభం లేదు. అంటే దీనిలో చిక్స్ అనేది రాదు కన్ఫామ్గా. అది ఉట్టిగానే ఫీమేల్ దానిపై కూర్చొని పొదగడం వేస్టే. అందుకోసం ఇది నేను తీస్తున్నాను చూడండి. మొత్తం బ్లాక్ అయిపోయింది, కొంచెం క్రాక్ అయిపోయింది. అది ఎందుకోసం అలా బ్లాక్ అయిపోయింది అది. ఇప్పుడు చూస్తాము దాని 44 నెంబర్ కుండ చూసాను కదా. ఇప్పుడు మొత్తం దీనిలో 6 ఎగ్స్ ఉంచేసాను. ఇప్పుడు చూడండి 45 నెంబర్ కుండ. దీనిలో కూడా చూడండి అల్బినో ఫీమేల్ ఉన్నది. దానికి కూడా చూడండి ఫెదర్స్ పై మొత్తం బ్లడ్ ఉన్నది. చాలా ఫైటింగ్ చేసుకున్నట్టు ఇవి కూడా. అల్బినో రెడ్ ఐస్ ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. 46 నెంబర్ కుండ. ఇదిగోండి గ్రీన్ కలర్లో ఉన్న చూడండి. వీటికి కూడా చాలా ఫైటింగ్ చేసుకున్నాయి ఫీమేల్ కూడా. ఎగ్స్ పై కూర్చొని ఉన్నది. 47 నెంబర్ కుండలో చూడండి ఇంకా ఏమీ లేదు. చాలా ఫీమేల్స్ అయితే ఫైటింగ్ చేసుకునే మొత్తం ఫెదర్స్ వెళ్ళిపోయి ఉన్నాయి. 48 నెంబర్ కుండ. దీనిలో కూడా ఏమీ లేదు. 49వ నెంబర్ కుండ చూద్దాము. దీనిలో కూడా ఏమీ రాలేదు, ఎగ్స్ వేయలేదు. 50 నెంబర్ కుండ. దీనిలో కూడా ఎగ్స్ వేయలేదు. 51 నెంబర్ కుండలో చూద్దాము. దీనిలో చూడండి ఫీమేల్ ఉన్నది. ఫీమేల్ కింద ఎగ్స్ ఉండొచ్చు. చాలా ఫీమేల్స్ అయితే హెడ్ పైన ఫెదర్స్ వెళ్ళిపోయినాయి. 52 నెంబర్ కుండ. దీనిలో కూడా ఎగ్స్ ఇవ్వలేదు. 53 నెంబర్ కుండ చూద్దాము. దీనిలో
చూడండి దీనిలో చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ చూడండి ఫీమేల్ది ఎంత మంచి కలర్ ఫీమేల్ ఉన్నది 53 నెంబర్ కుండలో 4x అయితే వేసేసింది కలర్ చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నది 54 నెంబర్ కుండలో అయితే ఇంకా ఎక్స్ వేయలేదు 55 నెంబర్ కుండలో చూద్దాము దీనిలో కూడా చూడండి ఎక్స్ పలా కొట్టేసినాయి 56 నెంబర్ కుండలో చూద్దాము ఫీమేల్ ఉన్నది ఉండొచ్చు ఫీమేల్ కింద ఎక్స్ కూడా ఉండొచ్చు ఫీమేల్ ఎక్స్ పై కూర్చుండి పొదుగుతుంది ఉంది చూద్దాము ఎక్స్ ఉన్నాయో ఉన్నాయి చూడండి దీనిలో కూడా ఎక్స్ ఉన్నాయి 2x ఉన్నాయి ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయచ్చు దీనిలో కూడా 56లో 57 నెంబర్ కుండలో చూద్దాము దీనిలో ఏమీ లేదు 58 నెంబర్ కుండలో చూద్దాము దీనిలో చూడండి ఎక్స్ పలా కొట్టేసినాయి ఇంకా ఫీమేల్ ఎక్స్ వేసేసింది ఒకటి 59 నెంబర్ కుండలో చూద్దాము దీనిలో చూడండి ఆల్బినో ఫీమేల్ ఉన్నది దాని కింద కూడా ఎక్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు చూద్దాము 60 నెంబర్ కుండలో చూడండి ఎక్స్ వేయలేదు 61 నెంబర్ కుండ దీనిలో కూడా ఎక్స్ లేదు 62 నెంబర్ కుండలో చూద్దాము దీనిలో కూడా చూడండి ఫీమేల్ ఉన్నది ఆల్బినో రెడ్ ఐస్ ఫీమేల్ చూడండి ఎక్స్ పై ఉన్నది పొదుగుతున్నట్టు ఉన్నది ఇదిగోండి ఎక్స్ ఉన్నాయి దాని కింద కూడా 63 నెంబర్ కుండలో చూద్దాము దీనిలో ఏమీ లేదు 64 నెంబర్ కుండలో కూడా ఏమీ లేదు 65 ఎందుకంటే ఇవి కింద ఉన్న కుండలు ఎక్కువ శాతం ఫీమేల్స్ అనేవి సెలెక్ట్ చేసుకో 66 కూడా లేదు 67లో కూడా ఏమీ లేదు ఎందుకంటే ఎక్కువ శాతం ఫీమేల్స్ అనేవి పైన లైన్లో ఉన్నాయి కార్నర్లో ఉన్న కుండల్ని సెలెక్ట్ చేసుకుంటాయి లాస్ట్లోనే ఇవి కింద లైన్లో సెలెక్ట్ చేసుకుంటాయి ఇదిగోండి ఈ కింద లైన్లో ఒక్క లైన్లో కూడా ఫీమేల్ అనేది కూర్చుంటలేదు ఎక్స్ అనేది ఇవ్వలేదు ఇది దీనిలో కూడా లేదు చూడండి మిగిలిన అన్ని దాంట్లో అయితే ఎక్స్ అనేది వచ్చేస్తాయి పోనీ దాంట్లో ఎక్స్ అని పలిగిపోయినాయి పలా కొట్టేసినాయి ఇది నాకు దొరికినది పైనాపిల్ కొన్నూరు ఇది చాలా దీనికి హ్యాండ్ ప్రింట్ చేశాను ఇప్పుడు చూసారు కదా నా దగ్గర ప్రస్తుతానికి చాలా వరకు కుండలతో ఎగ్స్ అయితే వచ్చేసాయి త్వరలో చిక్స్ కూడా వస్తాయి ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా బర్డ్స్ బ్రీడింగ్ సమయంలో వాటి కాలనీలో ఏమేమి ఉంచాలి అది మీరు చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి ఇంకా బర్డ్స్కి మనం బ్రీడింగ్ తీసుకునే ముందు డివార్మింగ్ అనేది ఎలా చేయాలి ఆ వీడియో చూడాలంటే మీరు ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి ఇంకా సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో